హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు. సో పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం. బ్యాక్లాగ్స్ను నివారించడం లక్ష్యంగా. సో రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాలు విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించినట్టు తెలిసింది. గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరగాయి. గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17-18 జరిగాయి. గ్రూప్ 2 పరీక్షలు ఇంకా జరగలేదు. ఈ నెల 15-16 తేదీలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫలితాల విడుదల ప్రాంతం అంటే ఫస్ట్ గ్రూప్ 1 నింపుతారు, తర్వాత గ్రూప్ 2, దాని తర్వాత గ్రూప్ 3. ఇట్లా నింపడం వల్ల ఏంటంటే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు గ్రూప్ 1 వెళ్ళిపోతారు, నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2 వెళ్ళిపోతారు. ఇలా ఎవరు రాని వాళ్ళు గ్రూప్ 3 వెళ్ళిపోతారు అన్నట్టు. దీని ద్వారా మనకు బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఉంటాయి. రీలింగ్విష్మెంట్ కూడా లేదు కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇచ్చిండు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల మూల్యాంకన ప్రక్రియను టీఎస్పీఎస్సీ వేగవంతం చేసింది. ఫిబ్రవరిలో ప్రధాన పరీక్షల ఫలితాలు ప్రకటించాలన్న లక్ష్యంతో ఉంది. అనంతరం ధృవీకరణ పత్రాలు పరిశీలన నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించనుంది. మార్చి నాటికి గ్రూప్ 1 నియామక పత్రాలు ముగింపు భావించాలని చూస్తుంది. ఆ తర్వాత గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించి పోస్టుల భర్తీ ఆఫ్టర్ గ్రూప్ 3 అంటే ఇవన్నీ మొత్తం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తుందట.